ఎప్పుడైనా దేవుని నమ్మి ప్రార్థించిన తర్వాత నీ పరిస్థితి బాగుంటుంది అనుకున్నప్పుడు ఒక సమస్య తర్వాత ఇంకో సమస్య వచ్చిందా? ఒక సమస్య పరిష్కారం కాకముందే మరో సమస్య, ఒక ప్రార్థన ముగియక ముందే మరో బాధ. అప్పుడు మనసులో ఒకే ప్రశ్న వస్తుంది కదా, దేవా నేనేం తప్పు చేశాను? నేను నిన్ను నమ్మాను కదా, ప్రార్థించాను కదా, మరి నా పరిస్థితి ఎందుకు ఇలా దిగజారిపోతుంది? ఒకవేళ ఈ ప్రశ్నలు నీ హృదయంలో కూడా ఉంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. యోబు కథ చివరి వరకు వినండి. ఎందుకంటే ఇది కేవలం కథ కాదు, అర్థం కాని పరిస్థితుల్లో దేవుణ్ణి పట్టుకొని ఉన్న ప్రతి మనిషి కథ. యోబు ఒక నీతిమంతుడు. అతనికి కుటుంబం ఉంది, సంపద ఉంది, గౌరవం ఉంది. ఆయన దేవునికి భయపడేవాడు. అతని జీవితం చూసి ఇంతకంటే మంచి జీవితం ఇంకేం కావాలి అనిపించేది. కానీ మన జీవితాల గురించి ఒక నిజం ఉంది. మనకు కనిపించేది కథలో ఒక పేజీ మాత్రమే. మనకు తెలియని పేజీల్లో ఏదో జరుగుతుంది, మనకు తెలియదు. యోబుకు కూడా తెలియదు తన జీవితంలో ఒక పరీక్ష రాబోతుందని. ఒకరోజు యోబు జీవితం ఒక్కసారిగా తలకిందులైపోయింది. ఒక వార్త తర్వాత ఇంకో వార్త. ఆస్తి పోయింది, పశువులు పోయాయి, సేవకులు చనిపోయారు. తర్వాత అతని పిల్లల గురించి భయంకరమైన వార్త వచ్చింది. ఒక్కసారి ఆలోచించు, ఒక మనిషి ఎంత బాధను ఒకేసారి మోయగలడు? యోబు మాత్రం ఒక క్షణంలోనే తన ప్రపంచాన్ని కోల్పోయాడు. కొన్ని బాధలు మనం ఊహించలేం. ఉదయం లేచినప్పుడు అన్నీ సాధారణంగానే ఉంటాయి, కానీ ఒక అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం మన జీవితంలో వచ్చి పూర్తిగా మన జీవితాన్ని మార్చేస్తుంది. నిన్నటి వరకు ఉన్న జీవితం ఈరోజు ఉండకపోవచ్చు. యోబుకు అదే జరిగింది. ఇంతటి బాధలో యోబు దేవుని నిందించలేదు, అతను ఆరాధించాడు. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అన్నీ బాగున్నప్పుడు దేవుణ్ణి ఆరాధించడం సులభం, కానీ ఏమీ అర్థం కానప్పుడు, ప్రార్థనకు సమాధానం కనిపించినప్పుడు, మనకు ఇష్టమైన దాన్ని కోల్పోయినప్పుడు, అప్పుడు కూడా ప్రభువా అని నమ్మడం చాలా గొప్ప విషయం. అదే విశ్వాసం. ఇది ముగియక ముందుకే ఇంకో పరీక్ష వచ్చింది. అతని శరీరం తీవ్రమైన బాధలో పడింది. అతను శారీరకంగా కూడా విరిగిపోయాడు. ఒకప్పుడు గౌరవంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు బాధలో కూర్చున్నాడు. ఇక్కడే మనం యోబు హృదయాన్ని అర్థం చేసుకోవాలి. అతడు దేవుణ్ణి వదిలిపెట్టలేదు. ఇదిలా ఉండగా యోబు స్నేహితులు వచ్చారు. మొదట వారు అతని దగ్గర కూర్చున్నారు. అతని బాధ చూసి వారు మౌనంగా ఉన్నారు. అది మంచి విషయం. కొన్నిసార్లు బాధలో ఉన్న వ్యక్తికి మాటల కంటే పక్కన కూర్చునే ఒక మనిషి అవసరం ఎంతగానో ఉంటుంది. కొంచెం సేపు అయిన తర్వాత వారు మాట్లాడడం మొదలుపెట్టారు. వారి ఆలోచన, నువ్వు ఇలా బాధపడుతున్నావు అంటే తప్పకుండా ఏదో తప్పు చేసి ఉంటావు అని. ఇది యోబుకు మరో గాయం. ఇప్పటికే బాధ ఉంది, ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన వాళ్ళే అతను తప్పు పడుతున్నారు. మన జీవితాల్లో కూడా ఇలా జరుగుతుంది. మన సమస్య వచ్చినప్పుడు ఎవరైనా నువ్వు ఏదో తప్పు చేసి ఉంటావు, నువ్వు ఇంకా ఎక్కువ ప్రార్థించాలి, నీ విశ్వాసం తక్కువేమో, ఇలాంటి మాటలు ఇప్పటికే విరిగిన హృదయాన్ని ఇంకా గాయపరుస్తాయి. కానీ ప్రతి బాధకు కారణం మన తప్పు కాదు. యోబు కథ దీనికి ఒక గొప్ప ఉదాహరణ. ఒక దశలో యోబు తన బాధను దాచుకోలేదు. అతను దేవుణ్ణి ప్రశ్నించలేదు, దేవుణ్ణి అడగలేదు, ఎందుకు నా జీవితం ఇలా మారిపోయిందని. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. దేవుణ్ణి అతను పూర్తిగా వదిలేయలేదు. నీకు కూడా ప్రశ్నలు ఉండవచ్చు, ఎందుకు 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 అని. ఈ ప్రశ్నలు రావడం సహజం, కానీ విశ్వాసాన్ని కూలిపోకుండా ఆఖరి వరకు దేవుణ్ణి పట్టుకొని ఉండడం యోబు జీవితం మనకు నేర్పిస్తుంది. యోబు ఏ పరిస్థితిలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. యోబు తన విశ్వాసంతో నాకు అన్నీ తెలియవు, కానీ దేవునికి అన్నీ తెలుసు అని ఒప్పుకున్నాడు. మన జీవితంలో కూడా మనకు ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం కావాలి అనుకుంటాం, కానీ దేవుడు నన్ను నమ్ము అని మాత్రమే చెబుతాడు. యోబు కథ అక్కడితో ముగియలేదు. అతని జీవితం పూర్తిగా నాశనం అయిపోయింది అనిపించిన చోట దేవుడు మళ్ళీ అతని జీవితాన్ని పునరుద్ధరించాడు. ఇది మనకు గొప్ప ఆశను ఇస్తుంది. నీ జీవితంలో ఇప్పుడున్న అధ్యాయం నీ మొత్తం కథ కాదు. ఈరోజు నువ్వు ఏడుస్తున్నావు, అది నీ జీవితాంతం ఏడుస్తావని కాదు.
ఈరోజు తలుపు మూసుకుపోయింది అంటే ప్రతి తలుపు మూసుకుందని అర్థం కాదు. ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నావు అంటే ఎప్పటికీ ఒంటరిగా ఉండిపోతావని అర్థం కాదు. దేవుడు ఇంకా నీ జీవితంలో గొప్ప మార్పు కోసం ప్రయత్నిస్తున్నాడు. బహుశా నీ జీవితంలో ఒకటి కాదు, చాలా విషయాలు ఒకేసారి జరుగుతున్నాయి. ఒక సమస్య ముగియక ముందుకే ఇంకో సమస్య. ప్రార్థించినా మార్పు కనిపించడం లేదేమో. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నిన్ను అర్థం చేసుకోవట్లేదేమో. అప్పుడు నువ్వు కూడా యోబులాగే విశ్వాసం కలిగి దేవుని పట్ల ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఉండు. నీ బాధలో నువ్వు ఒంటరిగా లేవని మాత్రం దేవుడు నీకు చెప్తున్నాడు. నీ కన్నీళ్ళు దేవుడు చూస్తున్నాడు. నీ ప్రార్థనలను దేవుడు వింటున్నాడు. మరియు నీకు అర్థం కాని సమయంలో కూడా ఆయన మీద నమ్మకం ఉంచుకో. ఒకరోజు యోబు వెనక్కి తిరిగి తన జీవితాన్ని చూసినప్పుడు తనకి ఒక విషయం అర్థమైంది. తనకు దేవుని గురించి తెలుసు అనుకున్నాడు, కానీ బాధ మధ్యలో దేవుని మరింత లోతుగా తెలుసుకున్నాడు. అందుకే యోబు అన్నాడు, ఇంతకు ముందు చెవితో నిన్ను వింటిని, ఇప్పుడు నా కన్నులతో నిన్ను చూచితిని అని. బహుశా ఈరోజు నువ్వు కూడా ఒక యోబు సీజన్లో ఉన్నావేమో. ప్రశ్నలు ఎక్కువ, సమాధానాలు తక్కువ, కన్నీళ్ళు ఎక్కువ, ఆశ తక్కువ. నీకు అర్థం కాకపోయినా దేవుడికి అన్నీ తెలుసు. నీకు దారి కనిపించకపోయినా దేవుడు చూస్తున్నాడు. నీ ప్రార్థనకు సమాధానం ఆలస్యమైనా దేవుడు నిన్ను మర్చిపోలేదు. దేవుని చేయి మాత్రం నువ్వెప్పుడు వదలకు. ఎందుకంటే నువ్వు ప్రస్తుతం చూస్తుంది నీ కథలో ఒక అధ్యాయం మాత్రమే. దేవుడు రాసే చివరి పేజీ ఇంకా రాలేదు. మరియు నీకు అంతం అనిపించిన రోజు దేవుడు అక్కడ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించగలడు. ఒకసారి ఆలోచించు, యోబు జీవితాన్ని మధ్యలోనే చూసి ఉంటే అతని కథ ముగిసిపోయిందని అనుకునేవాళ్ళం. అన్నీ పోయాయి, ఆశపోయింది, ఆరోగ్యం పోయింది, మనుషులు అర్థం చేసుకోలేరు. అతని దగ్గర మిగిలింది ఒక్కటే, దేవుని పట్టుకున్న ఒక విరిగిన విశ్వాసం. కానీ అది చాలు. ఎందుకంటే దేవుడు యోబు కథను అతని బాధ ఉన్న దగ్గరే ఆపలేదు. బహుశా నీ జీవితాన్ని కూడా నువ్వు మధ్యలోనే చూస్తున్నావేమో. ఇంకా నీ జీవితం ఇంతే అనుకుంటున్నావేమో. నీ ప్రార్థన ఎప్పటికీ నెరవేరదు అనుకుంటున్నావేమో. నువ్వు కోల్పోయిన దానికన్నా దేవుడు యోబు వలె అత్యధికంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. యోబు ఎలాగైతే తను కోల్పోయిందంతా తిరిగి సంపాదించుకున్నాడో, కోల్పోయిన దానికన్నా మంచిది, శ్రేష్టమైనవి పొందుకున్నాడో, నీ జీవితంలో కూడా అంతే. దేవుడు నిన్ను వదిలేశాడని నువ్వు అనుకోకు. నీ కథలో, నీ జీవితంలో రాబోయే గొప్ప మార్పును, నీ జీవితంలో తెరుచుకోబోయే తలుపుల గురించి నువ్వు ఆలోచించు. నీ జీవితంలో కూడా మార్పు రాబోతుంది. మునపటి కంటే ఎక్కువ ఆశీర్వాదం నీ జీవితంలో వేచి చూస్తుంది. దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు ప్రార్థనతో, దేవుని యందు విశ్వాసంలో నువ్వు బలపడడానికి సిద్ధంగా ఉన్నావా? లేచి నిలబడి దేవునికి స్తుతులు చెల్లించి ఉన్న దాంట్లో కృతజ్ఞతగా ఉండి దేవుని యందు విశ్వాసం కలిగి యోబు వలె కోల్పోయిన వాటి కంటే అత్యధికంగా పొందుకో. నీ విశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకు. ఈ వీడియోను ఇప్పటివరకు చూసారంటే మీ హృదయాన్ని తాకి ఉంటుంది కదా. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ను మరిన్ని వీడియోస్ కోసం. గాడ్ బ్లెస్ యూ.